ఒకరోజు స్కూల్లో బిట్టు ఫ్రెండ్స్ బిట్టు దగ్గరకు వచ్చి, చూడు మా ముగ్గురికి 3 గిఫ్ట్స్ దొరికాయి, మరి నీకే గిఫ్ట్ లేదా అని చెప్పి చెప్తారు. సో బిట్టు, అవును కదా, నా గిఫ్ట్ ఏది, నాకు గిఫ్ట్ ఏమీ లేదు ఏంటి అని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బిట్టు తల్లి బిట్టుని దగ్గర తీసుకొని, చూడు నాన్న, దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో గిఫ్ట్ ఇస్తాడు, అలాగే వాళ్ళ ముగ్గురికి ఇచ్చాడు, నీకు కూడా అలాగే ఒక గిఫ్ట్ దొరుకుతుంది, కాకపోతే కొంచెం ఓపిక పట్టు అని చెప్పి చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి బిట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటాడు. దేవుడా, నాకు కూడా నా గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు, త్వరగా ఇచ్చేయచ్చు కదా అని తన అమాయకంగా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు బిట్టు టీచర్ బిట్టుని స్టేజ్ మీదకి పిలిచి, కంగ్రాచులేషన్స్ బిట్టు, నువ్వు డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. బిట్టు హ్యాపీగా డాన్స్ వేసుకుంటూ, నాకు కూడా దేవుడు నాకు రావాల్సిన గిఫ్ట్ ఇచ్చేశారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసారా పిల్లలు, దేవుడు ఏదో ఒక గిఫ్ట్ మీకోసం కూడా ఉంచే ఉంటాడు, కాకపోతే కొంచెం ఓపిక పట్టండి, ఒకళ్ళని చూసి జలస్ అవ్వద్దే.